హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనం అపోలోలో ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యారని చెప్పి ఒక ప్రెస్ మీట్ని పెట్టారు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు డిఫరెంట్ కెరియర్స్లో ఉన్న వాళ్ళ గురించి మనతోటి మాట్లాడటం జరిగింది. అలాగే వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ వాళ్ళందరికీ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి అనుష గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఆవిడకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి, ఒకప్పుడు స్టార్టింగ్లో ఏంటని తెలుసుకుందాం. హలో, హాయ్ అండి. హాయ్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడు అనిపించింది ఇలాంటి ఒక సమస్య ఉంది నాకు అని చెప్పి? ఏ ఇయర్లో, ఏ టైంలో మీకు తెలిసింది? ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 months మై పేరెంట్స్ ఐడెంటిఫై చేశారు. ఓకే. బ్యాలెటర్ ప్రొపౌన్ హియరింగ్ లాస్ ఉందని చెప్పి. ఓకే. సో అప్పుడు హియరింగ్ ఎయిడ్స్ పెట్టారు 2 చెవులకి. ఓకే. పెట్టిన తర్వాత ఒక 7 years వరకు హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేశాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 yearsకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం జరిగింది. ఓకే. ఒక వన్ సైడ్. ఓకే. సో అంటే లైక్ చాలామంది ఇక్కడ మీరు ఆడియాలజిస్ట్ రైట్, ఆడియాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఇట్స్ లైక్ అంటే ఒక్కటే కస్టమర్ అనుకుంటే దాని నుంచి మీరు బైకమ్ చేసి మళ్ళీ ఆడియాలజిస్ట్గా ఇక్కడే వర్క్ చేస్తున్నారు అన్నది ఇట్స్ లైక్ సచ్ ఇన్స్పిరేషన్. చాలామంది ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు. దానిపైన మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ గ్రాటిట్యూడ్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ బికమ్ ఆడియాలజిస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే సేమ్ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇట్స్ బి ఏ రే ఆఫ్ హోప్ ఫర్ అదర్స్ హూ ఈజ్ ఫేసింగ్ ద సిమిలర్ ఛాలెంజెస్ లైక్ మీ. సో అండ్ ఆల్సో టు ఇన్స్పైర్ దెమ్ అండ్ ఒక ట్రాన్స్ఫార్మేటివ్ ఉంటుంది వాళ్ళకి. లైక్ స్టోన్ నుంచి ఇట్స్ వెరీ బ్రైటర్ ఫ్యూచర్ ది విల్ హ్యావ్. అందుకని సో మీరు చాలామంది కేసెస్ని చూస్తూ ఉంటారు కదా, విచ్ ఈజ్ అ డిఫరెంట్ కేస్ మీకు. అంటే ఓకే, వీళ్ళది క్యూర్ అవ్వడానికి లేదు అంటే ఇందాక డాక్టర్ చెప్తున్నప్పుడు కూడా మేనరికల్ చేసుకోవడం వల్ల ఇలాంటిది ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. యువర్ ఫాదర్ అండ్ మదర్ ఆల్సో లైక్ రిలేటివ్సేనా? అంటే రిలేటివ్ మ్యారేజ్. సో అందువల్ల రావచ్చు ఛాన్సెస్ దేర్. ఓకే. సో ఇప్పుడే ఇందాక కూడా చెప్పారు మీరు కూడా రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నారని. యూ గెట్ ఓవర్ అంటే మీరు మేనరికం దగ్గరికి వెళ్ళలేదు రైట్. సో మీ నుంచి అంటే మీ ఫ్యూచర్ కిడ్స్కి కూడా ఇలాంటి ఒక ఆబ్లిగేషన్ ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? వాటి గురించి ఏమైనా స్టడీ చేశారా ఏంటి? అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? No, I didn't. And I found my soulmate and I got married. Okay. And married to love of my life. ఓకే. So ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, కొత్తగా పెళ్ళైంది అంటున్నారు కాబట్టి. అండ్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది ఎందుకు వెళ్ళాలా, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎక్కువ ఖర్చు అవుతుంది, అది ఇది అని ఫీల్ అవుతారు కదా. అలాంటి వాళ్ళకి ఒక్క మాట మీ దగ్గర నుంచి ఏం చెప్తారు? సొల్యూషన్ అనేది హియరింగ్ ఎయిడ్స్. ఇట్స్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ హియరింగ్ లాస్ బట్టి హియరింగ్ ఎయిడ్సా సర్జరీ అని డిసైడ్ చేస్తారు. సర్జరీకి వెళ్ళడం అండ్ హియరింగ్ పెట్టుకోవడం బెస్ట్. అండ్ స్పీచ్ థెరపీ కంటిన్యూ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది అండ్ మార్కులు వస్తాయి. సో ఎలాంటి సమస్య ఉన్నా సరే వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ అంటారు, అంతే కదా, చిన్న స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ముఖ్యంగా సజెస్ట్ చేసేది ఏంట్రా అంటే ఫస్ట్ ఒకసారి రండి, వచ్చి తెలుసుకోండి. దానికి సంబంధించి ఇవాళ రేపు టెక్నాలజీస్ చాలా మారిపోయినాయి. సో దానివల్ల మనం కూడా మన యొక్క విజిబిలిటీస్ని, మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నా ఏదున్నా సరే ఒక స్టెప్ ఆఫ్ సొల్యూషన్ మనం తీసుకుంటే ఎలాంటి దాన్నైనా జయించవచ్చని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ న్యూస్ 360 విత్ కెమెరామ్యాన్ నోమాన్, హేమ, హైదరాబాద్.